ఒక్క నిమిషం మనకు అనిపిస్తుంది కదా, ప్రతిదీ మనకే ఎందుకు జరుగుతుంది, ఇన్ని కష్టాల్లో కూడా ఆనందంగా ఉండటం అసలు సాధ్యమేనా అని. వినండి, ఈ రోజు ఈ ఒక్క మాట మీ జీవితం పట్ల మీకున్న చూపునే మార్చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి కష్టాన్ని ఇచ్చిన ఆ భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మన పక్కనే ఉంచుతారు. ఆ మనిషి చెప్పే ఒక ధైర్యపు మాట లేదా వారు చూపే చిన్న ప్రేమ వెనుక ఆ దేవుడు పంపిన సహాయం ఉందని గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంతో నిండిపోతుంది. మనం ఒంటరిగా పోరాడుతున్నాం అనుకుంటాం, కానీ ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మన వెంటే ఉంటారు. అసలు ఆ భగవంతుడు మనకు బాధలు ఇచ్చేదే మనం ఎవరికి ముఖ్యమో, అసలు మన వాళ్ళు ఎవరో మనకి తెలియడానికి. కష్టాలు ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న మనుషుల్లో ముసుగులు తొలగిపోతాయి. మన కన్నీరు తుడిచే ఆత్మీయులు ఎవరో అర్థమవుతుంది. ఆ నిజమైన మనుషులు ప్రేమ మనకి దొరికినప్పుడు ఆ కష్టం కూడా ఒక చిన్న పాఠంలా అనిపిస్తుంది తప్ప భారంలా అనిపించదు. కాబట్టి కష్టం వస్తే భయపడటం ఆపేయండి. అది ఒక కొత్త వెలుగుని, కొత్త మనుషుల్ని పరిచయం చేయబోతుందని నమ్మండి. ఈ మాట మీకు ధైర్యాన్ని ఇస్తే అవును అని కమెంట్ చేయండి.